అనుష్క ఆ పేరు వినగానే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కుర్రకారులో అదే క్రేజ్. ఇంతకీ అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. తను తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని భద్రపరుచుకుంది. తమిళంలో మాధవన్ సరసన 2 అనే చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి అనుష్క ఫెవికల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కూర్చుకుంది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మంగళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తులు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత సభ్యులు అను అని పిలుస్తారు. బెంగళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాల నుండి BCA పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశం ఏమీ లేదని, ఫిట్నెస్ రంగంలో పనిచేయాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్లి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్. సినీ నటుడు నాగార్జున ఈమెను సినీ రంగానికి పరిచయం చేశాడు. అనుష్క కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అరుంధతి మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత M. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చి ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుంచే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనుష్క మొదటి సినిమాతోనే తనలోని నటిని ఆవిష్కరించింది. ఇంకా సినీ జీవితానికి వస్తే 12 సంవత్సరాల కెరియర్లో 2005లో సూపర్ సినిమాతో మొదలుపెట్టి 2017 బాహుబలి ద కంక్లూజన్ తో సక్సెస్ఫుల్ గా 38 చిత్రాలు పూర్తి చేసుకుంది. అనుష్క కర్ణాటక నివాసి అయినా తెలుగు సినిమాలో ఎంతో బిజీ అయిపోవడంతో హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని తనకి ఎంతో సన్నిహితుడైన ప్రముఖ హీరో దగ్గర ఇల్లు కొనుక్కుని దానికి ప్యారిస్ నుంచి ఇంటీరియర్ డిజైనర్ తో డిజైన్ చేయించుకుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ ఇల్లు. ఇంకా అవార్డు విషయానికి వస్తే అరుంధతికి గాను ఫిల్మ్ఫేర్ తెలుగు ఉత్తమ నటిగా, నంది స్పెషల్ జోడీ అవార్డ్, వేటైకరణ్ విజయ్ అవార్డ్ ఫర్ ఫేవరెట్ హీరోయిన్, ఎముడు సింగం విజయ్ అవార్డ్ ఫర్ ఫేవరెట్ హీరోయిన్, వేదం ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్, నాగవల్లి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి, దైవ తిరుమాగల్ విజయ్ అవార్డ్ ఫర్ ఫేవరెట్ హీరోయిన్, విజయ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్, ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. ఇలా మున్ముందు తన కెరియర్లో ఎన్నో మంచి చిత్రాలు నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ కలర్ పేపర్. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.